సో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే గనక ఇప్పుడు తెలంగాణలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే గనక ఇప్పుడు సిబిఐకి అయితే అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి కవిత గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే సిబిఐకి అప్పగించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే గనక ఒక ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అయితే అప్పగించింది. అలాంటిది అసలు దీని వెనకాల వ్యూహం ఏంటంటారు? రేవంత్ గారి వ్యూహం ఏంటి? అండ్ అలాగే కవిత గారు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే హరీష్ రావు గారు అండ్ సంతోష్ల వల్లనే కేసీఆర్ గారికి మరక వచ్చిందంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు సార్? నిన్న మీరు చెప్పినట్టుగా కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. ఏమని? నేను మా తండ్రి కేసీఆర్ గారికి లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చిందంటే దాని వెనకాల పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి కొంతమంది దెయ్యాలు బయట పెట్టినాయి అని చెప్పింది. ఆ దెయ్యాలు ఎవరన్నది చెప్పలా. ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళి వచ్చింది. అమెరికాలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సంచలనమైన ప్రకటన ఏంటంటే, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రభుత్వం పిసి ఘోష్ గారి కమిషన్ వేసి ఆ నివేదికని అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత దాన్ని సిబిఐకి ఇవ్వడంతో ఈ వయసులో మా తండ్రి గారు సిబిఐని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అసలు దీని వెనకాలంతా ఉన్నది ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఏదన్నా హరీష్ రావును ప్లస్ సంతోష్, వీళ్ళిద్దరు వల్లనే మేము బదనామం అవుతున్నాం. నా తండ్రి సిబిఐ విచారణకి వెళ్ళిన తర్వాత పార్టీ ఏంటి, ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడింది ఆమె. ఆ మాట్లాడే విషయంలో మా తండ్రిని ఇంకా చాలా మంది నిజాంలా ప్రవర్తిస్తున్నాడు అని అంటున్నారు. ఎస్, మేము నిజాం సాగర్, హుస్సేన్ సాగర్ నీళ్లు తాగుతున్నాం, నిజాం సాగర్ నీళ్లు తాగుతున్నాం కాబట్టి మేము నిజాం వారసులమే అన్నట్టుగా, మాకు నిజమే గొప్ప అన్నట్టుగా మాట్లాడింది ఆమె. చాలా విచిత్రంగా. అంటే మనం గతంలో కూడా మాట్లాడాం, కేసీఆర్ కొంపలో కొంపట్లు అన్నట్టుగా ఎందుకు వచ్చింది అంటే, గతంలో ఇదే కవిత గారు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారో ఆ పార్టీలో కొంత వ్యతిరేకత వచ్చింది. మీ వలన మేమంతా బదనామం అవుతున్నాం అన్నటువంటి విషయం ఆ పార్టీలో వచ్చింది. తర్వాత ఆ పార్టీలో ఒకటని కాదండి, ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో, తెలంగాణ పదం తీసి భారత్ పెట్టారో, అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఈ రోజునేమో అన్నా చెల్లెళ్ళ మధ్యన ఇష్యూస్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి కూడా బయటకు వచ్చింది. ఎంతవరకు అంటే బయట పల్లా. సరే, నిన్న కవిత గారు కామెంట్ చేసిన వెంటనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో, అంటే ఎక్స్ అకౌంట్లో హరీష్ రావు గారు ఫోటో పెట్టి 6 అడుగుల బుల్లెట్ అని చెప్పేసి అని పెట్టడం, దాన్ని రీట్వీట్ చేయడం ఎవరో కేటీఆర్ గారు. అంటే కవిత గారికి యాంటీగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కవిత గారి అకౌంట్స్ అందరూ అన్ఫాలో చేయడం మొదలు పెట్టారు. ఆ పక్కన కాళేశ్వరం చర్చ జరిగింది. అది విచిత్రం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు వలన నేను తెలంగాణకి భగీరథుల్లో చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో అంత చర్చ జరుగుతుంటే ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు, చర్చలో ఎందుకు పాల్గొనలేదు, ప్రభుత్వం చెప్పినటువంటి ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక తప్పనో లేకపోతే దాని మీద ఉన్నటువంటి విషయాల మీద ఎందుకు మాట్లాడలేదు, ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితం అయ్యారు. గతంలో మీ పక్కన దెయ్యాలు ఉన్నాయన్నప్పుడు కూడా కవిత గారు ఆయనే మాట్లాడాల. ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా పేర్లు హరీష్ రావు, సంతోష్ పేర్లు చెప్పినా కూడా ఏం కౌంటర్ ఇవ్వాల. ఏం జరుగుతుంది? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది, సమస్యల మీద సమస్య వచ్చినట్టు పరిష్కరించాలి, లేకపోతే మాట్లాడాలి కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా ఓన్లీ ఫామ్ హౌస్ పరిమితం అంటే ఒకటి. 2, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా డ్రామాలు ఎలా ఉంటాయంటమ్మా. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు వలన కొన్ని లక్షల కోట్లు ప్రజాధనం వృధా అయ్యింది, మేడిగడ్డలో కట్టారు, అది కుంగింది, 9 హిట్లా కట్టవలసింది మేడిగడ్డలో కట్టారు, ప్రజాధనం వృధా అయింది, 1,00,000 కోట్ల దాకా నాశనం అయింది అని చెప్పేసి ఒక కమిషన్ వేశారు. ఓకే, కమిషన్ అందరితోటి చర్చించింది, అందరిని అడిగింది, అన్ని రకాలుగా కమిషన్ రిపోర్ట్ తయారు చేసింది. ప్రభుత్వ బాధ్యత రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవడం. చర్యలు తీసుకోకుండా మళ్ళీ సిబిఐకి పంపడం ఏంటి అంటే, ఈ పిసి ఘోష్ గారిని అవమానిస్తున్నట్ట. ఓ పక్కనేమో పిసి ఘోష్ గారు పెద్ద న్యాయ కోవిదుడు, ఎన్నో తీర్పులు చెప్పాడు, అతన్ని వ్యక్తిగతంగా అనడం చాలా తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి అటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక మీద చర్యలు తీసుకోకుండా మళ్ళీ సిబిఐకి ఇవ్వడంలో అంతరార్థం ఏంటి? సరే, ఇంకొకటి అంటే బీఆర్ఎస్ బీజేపీతో విలీనం కాబోతుందంటూ కూడా అప్పుడు ఆరోపణలు అయితే వినిపించాయి. ఇప్పుడు సిబిఐకి అప్పగించిన తర్వాత ఎలాంటి నమ్మైందు? ఓ పక్కన ఏమంటారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇటువంటి దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో ఉన్నాయి, వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి ఆరోపణ చేసినట్టు అదే సిబిఐకి ఎందుకు ఇచ్చారు మీరు? అంటే కేసీఆర్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డా? ఈ ప్రశ్నలు వస్తున్నాయి.
కేసీఆర్ గారిని కాపాడుతుంది రేవంత్ రెడ్డా? ఉమ్, ఎందుకంటే నిజంగా అతనికి నిజంగా ఈ చర్యలు తీసుకునే ఉద్దేశం ఉంటే, పీసీ ఘోష్ గారి మీద నమ్మకం ఉంటే, ఆ కమిషన్ మీద నమ్మకం ఉంటే, వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలంటే తెలివిగా ఆ బాల్ తీసుకొచ్చి బీజేపీ కోర్టులో పడేసినట్టు చర్యలు తీసుకుంటే ఒకలాగా, చర్యలు తీసుకోకపోతే అదిగో బీజేపీని కేసీఆర్ ఓటు అని చెప్పి బురద చల్లడని. మరి ఆ మాత్రం దానికి తెలంగాణ అసెంబ్లీలో పిలవడం ఎందుకు, మళ్ళీ సిబిఐకి అప్పగించడం ఎందుకు? నిజంగా కూడా అమ్మ, కాళేశ్వరం అన్నది ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అనేక రకమైనటువంటి నీటిపారుదల మేధావులు రంగ నిపుణులు కావచ్చు, మేధావులు కావచ్చు, కేసీఆర్ గారికి చేస్తుంది చాలా తప్పు. అది తెలంగాణకి ఐరావతం కింద తయారవుద్ది, తెల్ల ఏనుగులా తయారవుద్ది. అది లాభం కంటే, రైతులకు లాభం కంటే తెలంగాణ సమాజానికి చాలా నష్టం. ఎందుకంటే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం దాన్ని మెయింటైన్ చేయాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం డబ్బు అంతా వృధా అవుతుంది. దానికంటే ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి రైతులు నిజంగా ఆదుకోవాలంటే. ఆ మార్గాలు చూడండి అంటే అవి చెప్పినటువంటి మేధావులందరినీ, పెద్దలందరినీ కూడా కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలా కించపరితో మాట్లాడాడు, చాలా కించపరితో మాట్లాడాడు. ఈ రోజున ఈవిడేమంటుంది కవిత గారు, ఏదో మేడిగడ్డలో కొంచెం కూలితే మొత్తం ఏదో కాళేశ్వరం కూలిపోయినట్టుగా మాట్లాడుతున్నారు, నా తండ్రిని బద్నాం చేస్తున్నారు. కొంచెం కూలడం ఏంటి, తేడా పడా వస్తే సగం మునిగిపోద్ది. అటువంటిది ఇప్పుడు ప్రజాధనం కదా, 1,00,000 కోట్ల రూపాయలు. పైగా ఆవిడ మెగా కృష్ణారెడ్డి గారు, ఆ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారి హస్తం కూడా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. మాట్లాడితే ఆంధ్రలో విమర్శిస్తారు కదా మీ కేసీఆర్. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ని ఆంధ్రలోనే మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు? అంటే మీ ఓటాలు పంచుకుంటానికే, చేసుకుంటానికే ఆంధ్రాలో తెలంగాణ వ్యత్యాసాలు లేవు. ప్రజల మధ్యన మీరు ఓట్ల గురించి మాత్రం ఆంధ్ర తెలంగాణ అని చెప్పి ఇష్యూలు తీసుకురావడం. ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి వాళ్ళకి అధికారం కావాలి. అధికారం లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తెలంగాణ సమాజాన్ని ఏదో రకంగా అప్పటికి వచ్చేటప్పుడు ఒక సెంటిమెంట్ రగిల్చి జై తెలంగాణ అంటే తన వరకు వచ్చేస్తుంది అనేటువంటి భావనలో ఉండేవారు. సెంటిమెంట్ పునాదుల మీద కొన్నాళ్ళు పరిపాలన చేశారు. ప్రజలందరూ కూడా ఎన్నాళ్ళలో మాకు సెంటిమెంట్లు కుదరవు, మాకు అభివృద్ధి కావాలని కోరుకున్నారు. అందుకనే ఆల్టర్నేటివ్గా వాళ్ళు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్కి ఇచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్లో కూడా ఆడుతున్న డ్రామాలు ఏంటి? నేను అడుగుతున్న డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి, అందరూ నటులు అన్నట్టుగా ప్రజల పిచ్చోళ్ళ, తెలంగాణ ప్రజల పిచ్చోళ్ళ కమిషన్ వేసావు, నివేదిక వచ్చింది, నివేదిక వచ్చినప్పుడు చర్య తీసుకోకుండా సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నావు అంటే ఒక పక్కన సిబిఐని తిడతా, సిబిఐ దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటిది సంస్థ అనేటువంటి మాట్లాడుతున్నావు కదా, అటువంటి సిబిఐకి ఎందుకు ఇచ్చావు అంటే కేసీఆర్ కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి. 2 మరి కవిత గారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఒక పక్కన డైరెక్ట్గా చెప్పింది ఆమె, చెప్పినట్టే. ఇప్పుడు హరీష్ రావు కానీ లేకపోతే సంతోష్ వీళ్ళంతా ఉన్నారని చెప్పేసి, కుమ్మక్క అయ్యారని చెప్పేసి అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉందని చెప్పేసి అని డైరెక్ట్గా ఆవిడ చెప్పింది కదా. కవిత ఇంకో మాట కూడా అన్నారు సార్, అంటే వీళ్ళిద్దరికైతే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు, కాకపోతే మా నాన్ననే బద్నాం చేస్తారంటూ కూడా అదే అంటున్నా. హరీష్ రావు వాళ్ళు చేశారని చెప్పేసి అని డైరెక్ట్గా చెప్పింది కదా. మరి కేసీఆర్ గారు ఎందుకు ఖండించలేదు? కవిత గారిని ఖండించాలా, లేకపోతే హరీష్ రావుని చేసింది అవినీతిని ఒప్పుకోవాలా? ఏది ఏంటి తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన ప్రశ్నలు అమ్మయ్యి. మాట్లాడకుండా నేను ఏదో ఫామ్ హౌస్ లో కూర్చుంటాను అంటే కుదరదు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, అది సమాజానికి, తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఈ డ్రామాలు కాదు. ఏంటంది, ప్రజాప్రతినిధులుగా మీకు గతంలో కేసీఆర్ గారికి కొన్నాళ్ళు అవకాశం ఇచ్చారు, 2 టర్మ్స్ అవకాశం ఇచ్చారు తెలంగాణ సమాజం. అలాగే ఇప్పుడు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నమ్మారు. మీ ఇద్దరు డ్రామాలు ఆడతా బాల్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సిబిఐ కోర్టులో పడేసి అంటే బీజేపీని బదనాం చేయాలని ఏదో రకంగా, ఇవన్నీ ఎలా కుదరదు కదా. ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన అవసరం కదా ఉంది. ఓ పక్కన కేసీఆర్ గారు కూడా గతంలో అనేవాడు కాటన్ దొరకంటే మా నిజాం చాలా గొప్ప అని. అదే బాటలో ఇప్పుడు ఈవిడేమంటుంది, మేము నిజాం సాగర్ నీళ్లు తాగుతున్నాం కాబట్టి మేము నిజాం వారసులమే అన్నట్టుగా ఈవిడ మాట్లాడుతుంది. అంటే ఒక పక్కన తెలంగాణ సమాజం అంతా ఒకప్పుడు పెద్ద పోరాటాలు చేసింది నిజాంకి వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా. తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ రైతాంగ పోరాటాలు కావచ్చు, అనేక పోరాటాలు జరిగినాయి. అప్పట్లో పటేల్ గారు ఎంతో కష్టపడి ఆపరేషన్ పోలో చేసి తెలంగాణను తీసుకొచ్చి భారతదేశంలో కలిపాడు. మరి అటువంటి నిజాం ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? సార్ ఇంకొకటి, అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సిబిఐకి అప్పగించింది. సో అలాంటిది బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులు కూడా సంచలనంగా మారని చెప్పచ్చు. సో వాటి పరిస్థితి ఏంటంటే, అంటే వాటి మీద కూడా విచారణ చేస్తున్నామని ఆయన చెప్పేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా కూడా డ్రామాలు ఆడొద్దు, వాస్తవాలు ప్రజలకు చెప్పండి, తప్పు చేసిన వాళ్ళ మీద నిజమైన చర్యలు తీసుకోండి. అదే కాకుండా గాల్లో కత్తులు తిప్పుతా నేనేమో కొడుతున్న ట్యాక్ చేస్తాను, నేను బాధపడుతున్న ట్యాక్ చేస్తానని చెప్పి ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటే మాత్రం తెలంగాణ సమాజం హర్షించదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది. మాట్లాడకుండా కూర్చుంటుంది, కానీ సరైన సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్తారు. చూశారు గతంలో ఏంటంటే సెంటిమెంట్ పునాదుల మీద నడపాలని చూశారు, అది ఇంకా నడదని చెప్పారు. అలాగే ఇప్పటికీ కూడా మీరు ఆడుతున్న డ్రామాలు అంతా గమనిస్తున్నారు.
ఖచ్చితంగా ఈ విధమైనటువంటి గాలి కత్తులు తిప్పేటువంటి కార్యక్రమాలు మాని తెలంగాణ సమాజం మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణ ప్రజాధనం అమ్మది కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు తెలంగాణ ప్రజాధనం కష్టార్జితమైనది. అన్ని వేల కోట్ల రూపాయలు కట్టి నువ్వు అంటారు కదా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామంటారు. 2 లక్షల ఎకరాలను కూడా పంటకు నీరు ఇవ్వలేనప్పుడు ఎందుకు? దాన్ని మెయింటైన్ చేయాలంటే దాని ఎలక్ట్రిసిటీ ఖర్చులు కానీ దాని మెయింటెనెన్స్ కానీ అక్కడ అధికారులకు కానీ ఎంత భారం తెలంగాణ సమాజం మీద. తెలంగాణ ఖజానాలో సగం వారం దానికి పెట్టవలసి వస్తుందా? ఎలక్ట్రిసిటీలో సగం దానికి పెట్టవలసి వస్తుందా? ఉపయోగం ఏంటి? నేను అంటుంది రేవంత్ రెడ్డి గారు కూడా చక్కగా కమిషనర్ బీసీ ఘోష్ గారిని మెచ్చుకుంటున్నారు, అద్భుతమైన వ్యక్తి అన్నారు. మరి అటువంటి వ్యక్తి అన్ని రకాలుగా చేసి కూలంకుషంగా అంతా చర్చించి అంత విచారణ చేసి ఆయన కమిషన్ రిపోర్ట్ ఇస్తే చర్యలు తీసుకుంటాం మానేసి సిబిఐకి ఇవ్వడం వెనకాల ఉద్దేశాలు ఏంటి? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు చెప్పకుండా దాటేస్తామంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ప్రజాకోర్టులు తీర్పిస్తారు సరైన సమయం వచ్చినప్పుడు. ఓకే సార్, నమస్తే.